లవే అంతా లవే పండగ లవే అంతా లవే పండగ లవే అంతా లవే లవ్ యూ. చాలా నెగిటివ్ రివ్యూస్ చూసి వెళ్ళాను మూవీకి, కానీ మూవీ చూసాక అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాకో ఎక్కకో మేబీ నచ్చలేదేమో, బట్ నాకైతే నేను క్లీన్ మైండ్తో వెళ్ళాను, జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. సో నాకైతే మూవీ బాగా నచ్చింది, కాన్సెప్ట్ కూడా బాగా ఎక్కింది. అది కంప్లీట్గా మైండ్ గేమ్ మూవీ అనమాట. అంటే బుర్ర ఉండాలి, ఇంకా అది అర్థం అవ్వాలంటే బుర్ర ఉండాలి. ప్రతి మూవీ సలార్ లాగే ఉండాలి, సలార్ ఫైట్స్ ఉండాలి అంటే అవ్వదు. ఎందుకంటే ఇది జోనర్ వేరు. ఆల్రెడీ ఈ జోనర్ ఫ్యాంటసీ హారర్ కామెడీ అని ముందే చెప్పారు. హారర్ కామెడీ ఈజ్ ఓకే, ఎందుకంటే మారుతి అందులో బాగా తీస్తారు కాబట్టి. అండ్ ఫ్యాంటసీ అంటేనే మ్యాజికల్ వరల్డ్, అలాగే సూపర్ న్యాచురల్ పవర్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్ ఇలాంటి వాటి మీద ఉంటుందని మనం ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే అందుకే కదా జోనర్ అనేది ముందే రిలీజ్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూలో చూశాను దట్ ప్రభాస్ చెప్పారు, అప్పటి వరకు కమర్షియల్ మూవీస్ చేస్తూ ఉన్న ప్రభాస్ డార్లింగ్ మూవీని ఒక ఎక్స్పెరిమెంట్గా చేశాడంట. డార్లింగ్ మూవీ ఎంత కల్ట్ క్లాసిక్ మరి. నాకైతే ది ఫేవరెట్ ప్రభాస్ మూవీస్లో ది ఫేవరెట్ డార్లింగ్ మూవీ. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ బాహుబలి యాక్షన్ నుంచి కాకుండా వేరే జోనర్ ట్రై చేశారు, దట్ రాజసాబ్. దీన్ని కూడా మన వాళ్ళు ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. ఇదే మూవీ ఇప్పుడు 2-3 ఏళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ అయిపోద్ది. మన వాళ్ళు ఏంటంటే టైర్ 1 హీరోస్ని యాక్షన్గానే చూడగలరు అనమాట. మిగతా జోనర్లో వాళ్ళని తీసుకోలేరు. అందువల్ల మేబీ వాళ్ళకి అంత వేగా ఎక్కట్లేదు. అయినా హిట్ ఏంటి ఫ్లాప్ ఏంటి డార్లింగ్ మూవీ వచ్చింది చూస్తుందాం పదండి అన్నట్టు నేను వెళ్ళా. అందుకే నాకు బాగా నచ్చింది.